హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము చేపల పచ్చడి చేసామండి ఇంట్లో. అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. మేమైతే 3 kgs ఫిషెస్ తెచ్చుకున్నాము. తెచ్చి ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నామండి చేపలన్నీ. తర్వాత వాటర్ లేకుండా పీసెస్ అన్నీ ఒక క్లాత్తో తుడుచుకుంటూ ఫ్యాన్ గాలి కిందనైతే ఆరబెట్టేసాము. చూడండి, ఇలా అన్నీ ఆరబెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా తర్వాత ఇలా తిప్పి పెట్టుకోవాలి అన్ని పీసెస్. ఎందుకంటే అది ఒక సైడే డ్రై అవుతుంది కదా, ఇంకో సైడ్ కూడా డ్రై అవ్వడం కోసం అయితే ఇలా తిప్పి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ టర్న్ చేసాం కదా, అవన్నీ ఎలా ఉన్నాయి, డ్రై అయ్యాయా లేదా అని చూసుకుందాం. అయిపోయినాయి డ్రై. అయితే ఇలా డ్రై కావాలి ఇవి. ఇప్పుడు ఈ డ్రై అయిపోయిన పీసెస్ అన్నీ మనం తీసుకొని వెళ్ళి వేయించుదాము. దానికోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ కావాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక పీసెస్ అన్నీ అయితే ఇలా వేయించుకోవాలి. మనము వేయించుకోవడం ఎందుకంటే అవి గట్టిగా అవుతాయి, ఇంకా ప్లస్ మనకి పచ్చడి కూడా అలాగే చేసుకోవాలి కాబట్టి ఇలా వేయించుకోవాలి. అలాగే మధ్యలో మధ్యలో మనం ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి, వీటిని అటు ఇటు తిప్పేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా కలర్స్ ఎలా మారిపోతున్నాయో, ఆరెంజ్ కలర్ అయితే అయిపోతుంది కదా, ఇలా కావాలి. ఇలా అయ్యాక ఇంత ఆరెంజ్ కలర్ వచ్చాక మనం అయితే తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి ఎంత ఆరెంజ్ ఉంది. ఇప్పుడైతే మనం ఒక బౌల్లో వేసుకుందాం. అన్ని పీసెస్ కూడా ఇలాగే వేయించుకోవాలి. చూడండి ఎంత ఆరెంజ్ కలర్లో ఉన్నాయో. ఇలా మొత్తం ఆరెంజ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అన్ని పీసెస్ అయిపోయాయి. చూడండి చాలా బాగుంది కదా. చూడండి చూస్తేనే అనిపిస్తుంది ఎంత గట్టిగా అయిపోయినాయో పీసెస్ అని. దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కారం, ఇది ఒక 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత 1.5 స్పూన్ అయితే జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, ఇది ఒక 2.5 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 6 లెమన్ జ్యూసెస్ అండి. ఆ జ్యూస్ని అయితే ఇలా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్యలో మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఇది అయిపోయింది. పక్కన పెట్టుకొని మనమైతే వేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే మిక్స్ చేయాలి. ఇలా ఒకసారి అయితే కలుపుకొని
అందులో వేసి మిక్స్ చేద్దాం. ఆ పీసెస్ అన్నిటికీ మొత్తం ఆ మసాలా అనేది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీసెస్ అన్నిటికీ ఆ మసాలా అనేది పట్టే వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. చూడండి, ఇదైతే పట్టింది. చూడడానికి చాలా బాగుంది కదా. స్పైసీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా అయిపోయాక మనం ఎలా ఉందో టేస్ట్ చూపిద్దాము. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని చెప్తారు. ఎలా ఉంది బాగా? సో మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. సన్నీ ఎలా ఉందిరా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.